1971లో ఒక అమెరికన్ ఫ్లైట్ టేకాఫ్ అయ్యి కొన్ని నిమిషాలు మాత్రమే అయ్యింది. అంతలోనే అన్నింటికంటే వెనకాల సీట్లో కూర్చున్న ఒక ప్యాసింజర్ ఎయిర్ హాస్టెస్ ను పిలిచి నవ్వుతూ ఒక చిన్న కాగితాన్ని ఇచ్చాడు. నిజానికి అతను ప్యాసింజర్ కాదు, డబ్బు కోసం ఆ ప్లేన్ ను హైజాక్ చేయడానికి వచ్చిన ఒక హైజాకర్. అతను ఇచ్చిన లెటర్ మొత్తం అమెరికాలోనే గందరగోళం సృష్టించింది. ఈ సంఘటన జరిగి 50 సంవత్సరాలు అయినా కూడా FBI ఇంతవరకు ఆ హైజాకర్ యొక్క ఒక చిన్న ఆధారం కూడా కనిపెట్టలేకపోయింది. అసలు ప్రపంచంలోనే అందరికంటే పవర్ఫుల్ పోలీస్ ఏజెన్సీ అయిన FBIకే చెమటలు పట్టించిన ఆ హైజాకర్ ఎవరు, అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలనే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ సంఘటన 1971 నవంబర్ 24వ తేదీన పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయ్యింది. ఒక ప్యాసింజర్ బిజినెస్ మెన్ లా సూట్ వేసుకొని పోర్ట్లాండ్ నుండి సియాటల్కు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని స్ట్రైట్ గా వెళ్లి ఫ్లైట్ లో కూర్చున్నాడు. ఆ టైంలో ప్యాసింజర్స్ యొక్క బ్యాగ్లు, సామాన్లు ఏవీ చెక్ చేసేవారు కాదు. ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా చేసేవారు కాదు. ఈ ఫ్లైట్ బోయింగ్ 727 ఓన్లీ 45 నిమిషాల్లో పోర్ట్లాండ్ నుండి సియాటల్కు వెళ్తుంది. సన్ గ్లాసెస్ వేసుకొని చేతిలో బ్లాక్ సూట్ కేసు పెట్టుకొని ప్లేన్లోని అన్నింటికంటే వెనకాల సీట్లో వెళ్లి కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే తన కోసం ఒక డ్రింక్ మరియు సిగరెట్ ని ఆర్డర్ చేశాడు. ఆ టైంలో ఏరోప్లేన్స్లో సిగరెట్ స్మోకింగ్ అలౌ ఉండేది. సిచ్యువేషన్ అంతా నార్మల్ గానే ఉంది. మధ్యాహ్నం 2:58 ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది. టేకాఫ్ అయిన వెంటనే డాన్ కూపర్ వెనకాల తిరిగి చిరునవ్వుతో ఎయిర్ హాస్టెస్ కు ఒక లెటర్ ని ఇచ్చాడు. ఆ లెటర్ తీసుకున్న ఎయిర్ హాస్టెస్ పేరు ఫ్లోరెన్స్ షాఫర్. ఆ ఎయిర్ హాస్టెస్ ఆ లెటర్ ని చదవగానే తన కాళ్ళు వణకడం స్టార్ట్ అయ్యాయి. అందులో మిస్, ఐ హ్యావ్ ఎ బాంబ్ హియర్ అండ్ ఐ వుడ్ లైక్ యూ టు సిట్ బై మీ, అంటే నాతో బాంబ్ ఉంది, నువ్వు నా పక్కన వచ్చి కూర్చో అని అర్థం. ఫ్లోరెన్స్ DB కూపర్ కు పక్కనే వచ్చి కూర్చుంది. కూపర్ తనతో ఉన్న బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేస్తే అందులో 8 డైనమైట్ స్టిక్స్ అండ్ వాటిని పేల్చడానికి ఒక డిటోనేటర్ కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్లేన్ ఇప్పుడు హైజాక్ అయిపోయింది. ఇక కూపర్ కు 3 డిమాండ్స్ ఉన్నాయి. తనకు 5 గంటలు అయ్యే కంటే ముందు $2 లక్షల డబ్బు, 2 పారాషూట్లు మరియు సియాటిల్ ఎయిర్పోర్ట్ లో ప్లేన్ ని రీఫ్యూయల్ చేయడానికి ఒక ట్రక్ రెడీగా ఉండాలని డిమాండ్ చేశాడు. ఒకవేళ తన డిమాండ్ లో ఏదైనా తేడా వస్తే ఈ బాంబ్ ను పేల్చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ ప్లేన్ లో ఇంకా 35 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు. ప్లేన్ లో వెనకాల ఇంత డ్రామా జరుగుతోంది అనే విషయం పాపం ఎవరికీ తెలియదు. ఫ్లోరెన్స్ ఆ డిమాండ్ ను తీసుకుని వెళ్లి కెప్టెన్ కు చెప్పింది. ఇంకో ఎయిర్ హోస్టెస్ టీనా మక్లో కెప్టెన్ మరియు డాన్ కూపర్ కు కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇంటర్కామ్ సిస్టమ్ తీసుకుని డాన్ కూపర్ కు పక్కనే వచ్చి కూర్చోంది. అమెరికన్ హిస్టరీలోనే డబ్బు కోసం జరిగిన ఫస్ట్ ఏరోప్లేన్ హైజాక్ ఇదే. వీరి నుండి తప్పించుకొని చాలా దూరం వరకు ఈ హైజాకర్ వెళ్లలేడు అని హయ్యర్ అథారిటీస్ కాన్ఫిడెన్స్ తో డాన్ కూపర్ యొక్క డిమాండ్స్ ను ఒప్పుకున్నాయి. 45 నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సిన ఈ ప్లేన్ గంటన్నర అయినా ల్యాండ్ అవ్వకుండా సియాటిల్ చుట్టూ రౌండ్స్ వేస్తోంది. టెక్నికల్ ఎర్రర్ వల్ల ల్యాండింగ్ చేయడం లేదు అని కెప్టెన్ అనౌన్స్ చేయడం వల్ల ప్యాసింజర్స్ కూడా నార్మల్ గానే ఉన్నారు. ఇదే టైంలో సియాటిల్ నేషనల్ బ్యాంక్ నుండి $20 యొక్క 10,000 నోట్లను ప్యాక్ చేసి వాటి సీరియల్ నెంబర్స్ ను నోట్ చేసుకుని 2 పారాషూట్స్ కూడా రెడీ చేసుకున్నారు. టైం 5:45 అయింది. ప్లైన్ ని సియాటెల్లో ల్యాండ్ చేశారు. డిమాండ్ ప్రకారం కూపర్ కు $2 లక్షల, 2 పారాషూట్లు ఇచ్చి ఆ ప్లేన్ ను రీఫ్యూయల్ చేశారు. తన డిమాండ్స్ పూర్తి అయ్యాయి అని ఆ ప్యాసింజర్స్ ను ప్లేన్ నుండి దిగడానికి డాన్ కూపర్ పర్మిషన్ ఇచ్చాడు. ఇక ఫ్లైట్ లో 2 పైలట్స్ మరియు 2 క్రూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. రాత్రి అయింది. ఫ్లైట్ మరీ టేకాఫ్ అయ్యింది. ఫ్లైట్ ని 10,000 అడుగుల ఎత్తు, 320 కిలోమీటర్ల స్పీడ్ ని మెయింటైన్ చేసి ఏరోప్లేన్ ను స్ట్రైట్ గా మెక్సికో సిటీ వెళ్లమని ఎయిర్ హాస్టెస్ ద్వారా డాన్ కూపర్ పైలట్ కు ఇన్స్ట్రక్షన్స్ ని అందజేశాడు. ఫ్లైట్ లోని ఫ్యూయల్ ప్రకారం ప్లేన్ మెక్సికో వరకు వెళ్లదు. అందుకని రీఫ్యూయల్ కోసం కెప్టెన్ డాన్ కూపర్ కు రేనో లేదా ఫ్యూనిక్స్ అని 2 ఆప్షన్స్ ని ఇచ్చాడు. కూపర్ రేనో స్టేషన్ కు ఒప్పుకున్నాడు. ఇంకో సైడ్ ఫెడరల్ అథారిటీస్ కూడా వారి పని చేస్తున్నాయి. 2 ఫైటర్ జెట్స్ ని ప్లేన్ కు ఫాలో అవ్వమని పంపారు. కానీ ఇంత తక్కువ స్పీడ్ వల్ల ఆ ఫైటర్ జెట్స్ ఫాలో అవ్వలేకపోయాయి. అందుకని అవి ప్లేన్ చుట్టూ రౌండ్స్ వేయడం స్టార్ట్ చేశాయి.
చీకటిలో ప్లేన్ రీనో స్టేషన్కు వెళ్తోంది. డాన్ కూపర్ పక్కనే ఉన్న టీనా మక్లోకు కాక్పిట్లో వెళ్ళమని ఆదేశించాడు. ఇక 2 పైలట్స్ 2 క్రూ మెంబర్స్ అందరూ కాక్పిట్లోనే ఉన్నారు. ఫ్లైట్ లో ఓన్లీ డాన్ కూపర్ మాత్రమే కూర్చున్నాడు. కాక్పిట్ డోర్ ని క్లోజ్ చేసేటప్పుడు టీనాకు లాస్ట్ టైం డాన్ కూపర్ తన చుట్టూ పారాషూట్ ని కట్టుకుంటున్నట్టుగా కనిపించాడు. ఆ తరువాత వెనక నుండి డోర్ ఓపెన్ అయ్యి డాన్ కూపర్ ఒక్కసారిగా అక్కడి నుండి దూకేశాడు. ఆ తరువాత నుండి మొత్తం 50 సంవత్సరాలు పైనే అయినా ఇంతవరకు డాన్ కూపర్ యొక్క ఆచూకీ కూడా దొరకలేదు. 3 గంటల తర్వాత ఆ ప్లేన్ రీనోలో ల్యాండ్ అయ్యింది. ఆ ప్లేన్ మొత్తాన్ని ఎంత వెతికినా డాన్ కూపర్ ఆచూకీ, ఆ బాంబ్ యొక్క ఆచూకీ ఏమీ దొరకలేదు. తను బ్రతికే ఉన్నాడా లేదా చనిపోయాడా అని కూడా ఎవ్వరికీ తెలియదు. అసలు తను ప్లేన్ నుండి దూకడం కూడా ఎవరూ చూడలేదు. కానీ వెనకాల స్టెయిర్ కేస్ ఓపెన్ లో ఉండడంతో తను ఖచ్చితంగా రేనో మరియు సియాటెల్ కు మధ్యలోనే ఎక్కడో ఒక చోట దూకే ఉంటాడు అని కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. సాక్ష్యాధారాల కోసం FBI ప్లేన్ అంతా పరిశీలించగా అందులో కూపర్ యొక్క టై, కొన్ని తాగి పడేసిన సిగరెట్ బట్స్, తను వదిలేసిన ఒక పారాషూట్ దొరికాయి. దురదృష్టం కొద్దీ డాన్ కూపర్ యొక్క ఒక చిన్న ఫోటో కూడా లేదు. ఆ టైంలో అంత చెక్కింగ్ కూడా ఉండేది కాదు. ప్యాసింజర్స్ మరియు క్రూ మెంబర్స్ హెల్ప్ ద్వారా డాన్ యొక్క పిక్ ని గీస్తే ఈ విధంగా డాన్ కనిపిస్తాడు అని తెలిసింది. సియాటల్ మరియు రేణుకు మధ్యలో వెతకడానికంటే ముందు అసలు తను ఏ పాయింట్ లో జంప్ చేశాడని తెలుసుకోవడం చాలా అవసరం. ఫ్లైట్ ఆటో పైలట్ మోడ్ లో ఉంది కాబట్టి ఆ లొకేషన్ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అంతేకాదు, ఆ ఫ్లైట్ లో బ్లాక్ బాక్స్ హెల్ప్ వల్ల ఆ స్టెయిర్ కేస్ ఎగ్జాక్ట్లీ 8 గంటల 10 నిమిషాలకు ఓపెన్ అయ్యింది అని కూడా తెలిసింది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ బేసిస్ ద్వారా డాన్ కూపర్ ఏ రేంజ్ లోపల దూకి ఉంటాడో ఒక సర్చ్ లైన్ ని డిసైడ్ చేశారు. దీనివల్ల 45 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో కొండలు మరియు లోయల మధ్యలో కూపర్ ల్యాండ్ అయి ఉంటాడు అని తెలుసుకొని ఆ మొత్తం ఏరియాని ల్యాండ్ సెర్చ్ పార్టీ, ఫెడరల్ సెర్చ్ టీం ఒక్క ఇంచు కూడా వదలకుండా ప్రతి అడుగును చెక్ చేశారు. కానీ ఒక చిన్న ఆధారం, ఆచూకీ ఏమీ దొరకలేదు. ఈ మొత్తం ఏరియా అంతా చల్లగా గడ్డ కట్టించేంత మంచుతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తను చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ తరువాత జరిగిన సంఘటనల వల్ల ఈ కేసు FBIకు ఇంకా ఎక్కువ తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఆ తరువాత చాలా మంది సేమ్ కూపర్ లాగే డబ్బు కోసం హైజాక్ చేశారు. చేసిన ప్రతి ఒక్కరూ కొన్ని రోజుల్లోనే దొరికిపోయారు. దీనికంటే ఇంపార్టెంట్, కూపర్ కంటే కష్టమైన క్లైమేట్స్ లో దూకిన ప్రతి ఒక్కరూ బ్రతికారు. కాబట్టి కూపర్ కూడా ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు అనే విషయం FBIకు అర్థమైంది. అమెరికన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం FBI ప్రజల హెల్ప్ తీసుకోవడం మొదలుపెట్టింది. డాన్ కూపర్ స్కెచ్ మరియు $2 లక్షల సీరియల్ నెంబర్ ను న్యూస్ పేపర్ లో ప్రింట్ చేయించింది. ఎవరైతే కూపర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడో వారికి ప్రైజ్ మనీ కూడా ప్రకటించింది. కూపర్ బ్రతికే ఉంటే ఆ నోట్లను ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా యూస్ చేస్తాడు అని FBIకు గట్టి నమ్మకం. కానీ ఈ సీరియల్ నెంబర్స్ లోని ఏ ఒక్క నోటు కూడా ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు. ఈ కథ ఇక్కడే ముగిసిపోలేదు. 1980లో అంటే 9 సంవత్సరాల తరువాత వాషింగ్టన్ లోని కొలంబియన్ రివర్ కు పక్కన ఒక బీచ్ లో ఒక పిల్లవాడు తన పేరెంట్స్ తో కలిసి ఆడుకునేటప్పుడు తనకు అక్కడ డబ్బుల యొక్క 3 కట్టలు కనిపించాయి. అవన్నీ కలిపి $5,800 ఉన్నాయి. ఆ పిల్లవాడి పేరెంట్స్ ఆ డబ్బుని తీసుకెళ్లి FBIకు అప్పగించారు. అదృష్టం కొద్దీ వీటి సీరియల్ నెంబర్ కూపర్ కు ఇచ్చిన సీరియల్ నెంబర్స్ కు మ్యాచ్ అయ్యాయి. ఈ కేసులో 9 సంవత్సరాల తరువాత ఇదే ఫస్ట్ ప్రోగ్రెస్. కానీ ఈ సంఘటన మరి ఈ కేసును తారుమారు చేసింది. ఎందుకంటే ఈ డబ్బు డ్రాప్ లొకేషన్ నుండి దాదాపు 27 కిలోమీటర్ల దూరంలో దొరికాయి. స్టార్టింగ్ లో ఈ డబ్బు డ్రాప్ లొకేషన్ లో పడిపోయి ఆ రివర్ లో ఫ్లో అవుతూ ఈ బీచ్ కు చేరి ఉంటాయని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఈ కొలంబియన్ రివర్ ఆపోజిట్ సైడ్ ఫ్లో అవుతుంది అని నోటీస్ చేశారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు రివర్ లో ఫ్లో అయి ఉండదు. ఈ మ్యాటర్ FBIకు ఇంకా చిక్కుల్లోకే తీసుకెళ్తోంది. ఈ కేసు కోసం FBI కూపర్లా కనిపించే చాలా మందిని ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ ఎక్కడా కూడా సాటిస్ఫైడ్ రిజల్ట్ కనిపించలేదు. కూపర్ ఒక ట్రైన్డ్ మిలిటరీ సోల్జర్ అని, తను తీసుకెళ్లిన పారాషూట్ కూడా ఒక మిలిటరీ పారాషూట్ అని చాలా థియరీస్ లో చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ ఎవిడెన్స్ కోసం FBI దగ్గర కూపర్ యొక్క ఈ స్కెచ్,
తన టై, తన టికెట్ తప్ప ఇంకేం లేవు. ఈ కేసు 50 ఏళ్ల నుండి ఓపెన్లోనే ఉంది. FBI యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనలీ, జై హింద్.